హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేజీఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మీరు ఎవరైతే ఇప్పటికు మనకు అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్కి వచ్చి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేతుల మీదకించి 5 మందికి అయితే గ్యాస్ సబ్సిడీ గురించి అయితే మాట్లాడడం జరిగింది. కానీ అలానే ఈ ఎవరైతే ఇప్పుడు దాకా 200 యూనిట్లు ఫ్రీ అని ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ పథకాన్ని ఇవాళనే ప్రారంభించడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే 5 మంది లేడీస్ని తీసుకొని వాళ్ళకైతే ఫ్రీ గ్యాస్, 500కే గ్యాస్ మరియు అలానే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీంట్లో కొద్దిగా చిక్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. చిక్కులు అంటే మీకు చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు. ఏంటంటే మనం గ్యాస్ కొనేది 500కే కాదు. ఇప్పుడు 500 ఉన్న చోట మనం గ్యాస్ ఇప్పుడు యథావిధిగా ఏ రేట్లో అయితే ఉందో ఆ రేట్లో అయితే గ్యాస్ కొనగలుగుతాం. ఇప్పుడు ఆ మిగతా డబ్బులు 500 కట్ చేసి మిగతా మన డబ్బులు అయితే ఉంటాయో 1100 500 కట్ చేస్తే మనకు వచ్చేది 600 రూపాయలు. 600 రూపాయలు సబ్సిడీ రూపంలో అంటే మన ఖాతాలోనే వాళ్ళు తర్వాత వేస్తారంట. కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు ఇది అవుతుందో దీని మీద మీ కామెంట్ ఏంటి, అసలు మీ ఏమనుకుంటారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఈ ఎంతవరకు ఇది గ్యాస్ యథావిధిగా కొన్నట్టు అవుతుంది. మనకు ఆ సబ్సిడీ డబ్బులు పడతాయా పడవా, అది ఏంటో ఏమో పరిస్థితి చూద్దాం. ఎనీవే, మొత్తం మీద మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి కేజీఎన్ న్యూస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.